ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. ముఖ్యంగా పేదరి ఆకలి తీర్చడమే లక్ష్యంగా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు సేవా స్ఫూర్తితో కొనసాగుతున్నాయి. స్థానిక కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి విజయ్ కుమారి ఆధ్వర్యంలో 1000 మంది రోగులకు మరియు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. మిషనరీ నాయకుడు, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రాష్ట్ర నూర్ బాష్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా కొనియాడారు. ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారని వెల్లడించారు. నా పేరు విజయ్ కుమారి, డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, టీడీపీ సెంట్రల్ మహిళా అధికార ప్రతినిధినండి. మేము ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ చేయడానికి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఏంటంటే ఎప్పుడు ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే చూసేది మా టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడికి వచ్చి ఆయన వాళ్ళని పలకరించి వాళ్ళ బాధలు ఏమిటి అని తెలుసుకుంటారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అందులో ఇది బీరకాయ భోజనం ఇంకా బాగుంది, కూర అదే హైలైట్ భోజనానికి. పెరుగు ఇంకా చల్లగా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మనసులాగా. వెరీ గుడ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎలాగా ఐటీ హబ్గా మార్చారు, అలాగే విజయవాడను కూడా చేస్తారని ఆశిస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి పుట్టిన శుభాకాంక్షలు. ఎలాగ జరుపుకుంటారంటే, మాది డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలిని. నా పేరు విజయలక్ష్మి. మేము ట్రస్ట్ 3 సంవత్సరాలుగా ప్రారంభించాము. ప్రతి నెల 2 సార్లు పెడతాము. 5వ తారీఖు, 20వ తారీఖు. మేము గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాము, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెట్టాము. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ హాస్పిటల్లో ఇంతమందికి ఈ ట్రస్ట్ ద్వారా భోజనాలు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈవేళ అక్షయ తృతీయ రోజు మేము అందరికీ అక్షయం అవ్వాలి, మా ట్రస్ట్ ఇంకా అభివృద్ధిలోకి రావాలి, ప్రతిరోజు భోజనాలు పెట్టి అందరినీ ఆదుకునే స్టేజ్కి రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి, డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలిని. నా పేరు జ్యోతీశ్వరి. మేము నెలలో 2 సార్లు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి ఉంటారు కదా, అందు గురించి అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మేము పెట్టడం జరిగింది. మేమే వండి వడ్డిస్తాము ఇక్కడ ఎప్పుడూని.